మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, పద్యాలు పక్కన పెడదాం. నువ్వు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు, తెలుగు పద్యాలు చెప్తున్నావు అంటే నువ్వు బెస్ట్ స్టూడెంట్. ఇంగ్లీష్ వచ్చు, రైమ్స్ వచ్చు, ఇది మేనేజ్ చేస్తున్నావు. మ్యాథ్స్ 2 2 జార్ 2 2 4 2 4 జార్ 8 2 10 జార్ 20. 20. వెరీ గుడ్, క్లవర్. నాకన్నా చాలా షార్ప్గా ఉన్నావు, నాకు రావు. నేను ఇంటర్మీడియట్ 3 years చదివాను తెలుసా. 9 9 జార్ సో తర్వాత కార్యక్రమంలో తర్వాత భాగం 9 9 జార్ 9 10 జార్ తెలుసు. 9 9 జార్ 81 కరెక్టేనా టీచర్? yes correct. నేను ఇంతసేపు ఇలా మ్యానిపులేట్ చేసి నేను లెక్క పెట్టేసింది తెలుసా. 9 10 జార్ అంటే అందులో 9 తీసేస్తే 81. సూపర్ తెలుసా, అందుకే మ్యాథ్స్ 3 సార్లు. అవునా? నువ్వేమన్నా అడుగుతావు? 12 8 జార్. సో నువ్వు చేసిన సినిమాలు అన్నింటిలోకి నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? నాకు అన్ని ఇష్టం కానీ బింబిసార్ పక్కన పెడతాం, ఇంకా అది మైల్ స్టోన్ అది నీకు. అది కాకుండా నువ్వు ఇంకా 20 movies చేసావు కదా ఇంక్లూడింగ్ దీంతో. సో నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? బాగా ఇష్టమైన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. రామారావు ఆన్ డ్యూటీ. ఎందుకు ఆ క్యారెక్టర్ అంత ఇష్టం? బింబిసార తర్వాత అది ఇష్టం ఎందుకు? చాలా బాగుంటుంది, అందులో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ అల్లరి పిల్లనా ప్రతి దాంట్లో? నువ్వు అల్లరి పిల్లనా? అందులో కూడా అల్లరి పిల్లనా? ఇంట్లో కాదు, మంచి పిల్ల. ఇంట్లో అల్లరి చేస్తావు నువ్వు? చేస్తావా? చేయను. ఓ కోపం వస్తుంది నాకు. చేస్తావా చెయ్యవా? రెండు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు, సో ముగ్గురు ఎప్పుడైనా కొట్టుకుంటుంటారా? కొట్టుకోరా? అసలు జనరల్గా 2 కొప్పులు ఉంటేనే ఆగవాలంటే 3 కొప్పులు అంటే కొట్టుకుంటారు కదా. భయమా నువ్వు అంటే మీ సిస్టర్స్కి? భయం లేదు. ఏమేం పేర్లు అన్నావు లాస్ట్లో? శ్లోక. శ్లోకకి నీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్? 3 years. లెక్క పెడతాం, మ్యాథ్స్ బాగానే వచ్చింది. సో అయినా కూడా ఏమనవు, బాగా చూసుకుంటావు చెల్లిని. సో వాళ్ళు ఎలా ఉంటారు నీతో? బాగుంటారు. నన్ను కొడతారు. నిన్ను కొడతారా? నువ్వు హీరోయిన్ అయినా సరే, సీరియల్ చేసావు, సినిమాలు చేసావు, అయినా కొడతారా? ఎలా అంటే తరతో అంటావు, వద్దులేదా? సరే అయితే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ కేటగిరీ, నాకన్నా చాలా ఎక్కువ చేసావు నువ్వు. నేను ఆఫ్టర్ ఆల్ సీరియల్. మీరేం చేశారు? ఓకే వద్దు, గడక తెగిపోద్ది ఎక్కువ లాగితే. సో అన్ని సినిమాలు చేసావు, అన్ని సీరియల్స్ చేసావు, ఇంకా ఆల్మోస్ట్ స్టార్డమ్ వచ్చింది నీకు. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపట్టిన వాళ్ళు అంటూ ఉండరు. సెల్ఫీస్ అడుగుతుంటారు కదా? అడుగుతారు. సో మీ స్కూల్లోని మీ ఫ్రెండ్స్ ఉంటారు. అప్పటి వరకు ఐ మీన్ 4 years ఉంచావు కాబట్టి నీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది నీకు? నేను ఒక హీరోయిన్గా చూస్తారా, సెలబ్రిటీలా చూస్తారా, లేకపోతే యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ లాగా ఉంటారా? ఫ్రెండ్స్ లా ఉంటారు, అప్పుడప్పుడు సెలబ్రిటీ లాగా ఉంటారు. సెల్ఫీలు దిగుతారా నీతో? సెల్ఫీ ఫోన్ ఉండదు కదా మాకు. ఫోన్ కొనలేదు ఇంకాను? మరి ఫోన్ ఎందుకు ఉంటుంది అంటే ఎవరైనా పేరెంట్స్ చదువుకోవడానికి వెళ్తారు. ఆడేసుకుంటుంది సామె. స్కూల్లో చదువుకోవడానికి వెళ్తున్నా కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమాత్రం బీటీఎస్ సారంగియా అవన్నీ పెన్స్ మీద ఉంటాయి కాబట్టి మేము ఎక్కడ ఉంటే పెన్ 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 PEN రాసుకునే పెన్ దాని మీద ఉంటుందా? ఉంటుంది. కొరియన్ ఉంటుంది, బుక్స్ మీద ఉంటుంది, ప్యాడ్ మీద ఉంటుంది, షూస్ మీద, డ్రెస్ మీద. అదేంటి ఎక్కడ లేవు? ఇది షూస్, ఇది డ్రెస్, ఏది కొరియా? మీరు కొనలేదు అందుకోసం. ఓకే, నువ్వంటే అన్ని కొరియానే కొనుక్కుంటావా? మీ డాడీ ఏమనరా నిన్ను? పర్పుల్. ఓ పర్పుల్ ఇండికేట్స్ BTS. సో ఇది పర్పుల్ నాకు చాలా ఇష్టం. ఇది కూడా పర్పుల్. ఇది పర్పులేనా? ఓ అందుకేసుకొచ్చావా? డెడికేటెడా వీకి? వాళ్ళు క్యూట్గా ఉంటారు కదా, మీసాల గడ్డలు లేకుండాను. అమ్మాయి కూడా తెలియదు కదా. వెళ్తావా కొరియా? నువ్వు కొరియాలో ఆఫర్ వస్తే చేస్తావు? నువ్వు వీ పక్కన చేస్తావా? పక్కా ఆల్బమ్ చేస్తావు, మ్యూజిక్ ఆల్బమ్? నాకు సంబంధం లేదు, నాకేం తెలుసు. సరే ఇప్పుడు ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 2 చేస్తున్నాను. ఒకసారి కొంచెం మెల్లగా. ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 2 1 అయింది. హెబ్బా పటేల్ అది 2 చేస్తున్నాం. సిరీస్ ఐ మీన్ మూవీ. ఓకే నెక్స్ట్. అండ్ తండేల్ ఒకటి చేస్తున్నాను. నాగ చైతన్య గారిది ఏం క్యారెక్టర్? సాయి పల్లవి. ఏమండోయ్ విన్నారా? సాయి పల్లవి జూనియర్. సూపర్. నెక్స్ట్ ఇంకా వచ్చిన వాడికి గౌతమ్. ఎవరే గౌతమ్? అదే వచ్చిన వాడు ఎవరు ఇంతకి? హీరో అశ్విన్ అన్న. అశ్విన్, ఓంకార్ అనే వాళ్ళ బ్రదర్. సూపర్. 3 చేస్తున్నావు, రన్నింగ్ లో ఉన్నాయి. అండ్ ఆల్రెడీ 20 రిలీజెస్ అయిపోయినాయి. దీంతో 23.
3 సినిమాలు. సినిమా చేయరా? ఓకే, సీరియల్స్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? సీరియల్స్ ఇప్పుడు చిన్ని చేస్తున్నా. చిన్ని ప్రోమో చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నచ్చిందా నీకు? చాలా క్యారెక్టర్ చాలా ఇష్టం కదా, అందులో కూడా నువ్వే హీరోయిన్ తెలుసా? తెలుసన్నా. మొన్నే ప్రూవ్ చేసా. మీ అన్న ఉంది ఎక్కడ అంకుల్ అంటుందని భయం వేసింది. అంకుల్ ఏయ్, అడిగాక చేయకూడదు. మీరు ఇప్పుడే గుర్తు చేశారు. నాది నేను పెట్టుకోవాలి. సీరియల్కి సినిమాకి తేడా ఏమనిపిస్తుంది నీకు? అంటే సీరియల్ యాక్టింగ్ డిఫరెంట్, సినిమా యాక్టింగ్ డిఫరెంట్ అని అంటారు చాలామంది. సో సీరియల్లో కొంచెం ఓవర్ ఎక్స్ప్రెషన్స్, అంటే నీకు నేను చెప్పక్కర్లేదు కానీ తెలుసు. సినిమా కొంచెం టక్ 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 అయిపోద్ది సింపుల్గా. సినిమా కొన్ని రోజులు ఉంటుంది, సీరియల్ ఎక్కువ రోజులు ఉంటుంది. బీపీ టాబ్లెట్ వేసుకొస్తాను ఈసారి. అది కాదు నన్ను అడిగింది తేడా ఏంటని. రోజులు ఓకే, యాక్టింగ్ వైజ్ తేడా ఏంటని. యాక్టింగ్ అంటే ఎలా చెప్పాలి? నోట్తో చెప్పు. ఏ చెప్పాలి? బోస్ గారు చూసుకోండి. నోట్ని చెప్తారు కదా. సరే చెప్పు. కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు. నేను కాన్ఫిడెన్స్తో క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు నువ్వు నన్ను ఆడుకుంటున్నా, నాకు అర్థమైపోయింది. నేను బాగా లాజికల్గా కొడతా. సీరియల్ సినిమా రెండు చేస్తున్నావు. సీరియల్ యాక్టింగ్కి సినిమా యాక్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? సీరియల్ లాగ్ ఉంటుంది, సినిమా తొందరగా అయిపోతుంది. సీరియల్ లాగ్ ఉంటుంది, సినిమా తొందరగా అయిపోద్ది అంట, అంతే తేడా. అంతే. నిన్ను ఎలా బ్లాక్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, సీరియల్ ఇష్టమా సినిమా ఇష్టమా? ఒకటి మమ్మీలా ఉంటుంది, ఇంకోటి డాడీలా ఉంటుంది. ఓకే, సో మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అంటే ఏం చెప్తా? మమ్మీ డాడీ ఇష్టం. ఇలా బ్లాక్ చేస్తున్నాడు నువ్వు నన్ను. ఇందాకే డౌట్ వచ్చింది కానీ ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడం అని. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పావు కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎప్పుడో చదువుకున్నావు. ఎప్పుడు చదువుకున్నావు? ఫస్ట్ క్లాస్. ఇప్పుడు 6th క్లాస్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తుంది కదా. ఓకే, సో అంత మెమరీ ఉంది. యా. నువ్వెంత టాలెంటెడ్ అని. ఎస్. ఓకే, నీ ఫస్ట్ సినిమా పేరేంటి? ఫస్ట్ సినిమా కట్ కట్ కట్టలేదు, దొరికింది పిల్ల. ఫస్ట్ సినిమా ఆర్డిఎక్స్ లో. సెకండ్ సినిమా? మీరెన్ని చేశారు? నేను సినిమాలు ఏం చేయలేదు, నన్ను అడక్కు. హోస్ట్ నేను, గెస్ట్ నువ్వు. సినిమాలు ఏం చేశారు? సినిమాలు చూసా నేను. బింబిసారా చూసా, అందులో శ్రీదేవి ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. నా సినిమా అడగొద్దు, అదొక విచారం అవుతుంది కాదా. సినిమా పేరే అడగొద్దా? యాంకర్ నువ్వా నేనా? నేను. ఓకే, ఇద్దరికి మైక్లు ఉన్నాయి కదా. సరే, నా ఫేవరెట్ హీరోయిన్ చెప్తాను, తర్వాత నీ ఫేవరెట్ హీరోయిన్ చెప్పాలి. నా ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నాకు నాని. ఓకే, నాని ఏదోలా ఆడుకుంటుంది. సరే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీలీల. శ్రీలీల ఎందుకు? శ్రీదేవిలో శ్రీ ఉంది, శ్రీలీలలో శ్రీ ఉందనా? కాదు, చాలా బాగా యాక్టింగ్ చేస్తాను. డాన్స్ అంటే అక్కకి ఇష్టం. అక్కకి ఇష్టం. నీకు డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టం. అక్క చాలా క్యూట్ గా ఉంటుంది. నువ్వు కూడా క్యూట్ గా ఉంటావు. ఓహో, నువ్వు అలా సింక్ చేసేసుకున్నావా? అక్క పేరులో శ్రీ ఉంది, నా పేరులో శ్రీ ఉంది. అక్క క్యూట్ గా ఉంటుంది, నేను క్యూట్ గా ఉంటాను. అక్క డాన్స్ చేస్తే నేను డాన్స్ చేస్తాను. అక్క బాగా తింటది, నేను బాగా తింటాను. మీరే సెట్ చేస్తున్నారు. నేనే సింగ్ చేస్తున్నానా? లేదు, నువ్వు నిజంగా క్యూట్ గా ఉన్నావు. నువ్వు చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు. అండ్ అకాడమిక్స్ సూపర్. మంచి బ్రైట్ స్టూడెంటా నువ్వు? ఐ మీన్ టాపరా లేకపోతే బాగా చదువుతావా? బాగా చదువు. ఏ గ్రేడ్? సో ఏ నువ్వు ఎంత బిజీగా షూటింగ్స్లో ఉన్నా కూడా ఇది ఓకే. ఆ రోజుల్లో నాకు ఇది డెడికేషన్ ఉంటే ఇప్పటికి నువ్వు నేను సినిమా చేసేవాళ్ళేమో. ఫ్యూచర్లో చేద్దాం. అండ్ నువ్వైతే పక్క శ్రీదేవి గారిలో అయిపోతావు, నాకు అర్థమైపోతుంది. అన్నీ అయినాయి. ఐక్యూ లెవెల్ నెక్స్ట్. సరే, నీ ఫేవరెట్ హీరో? నాని గారు. మరి పవన్ కళ్యాణ్ గారు? నాని అండ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్. ఓకే, ఇది చూసారా, ఈ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ గారికి చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది, అదొక. ఓకే, అండ్ శ్రీలీల. ఇద్దరు. సో చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా ఇప్పుడు మన రేంజ్, చిన్నపిల్లలు. మీరు చిన్నపిల్లలు? అదే, సరే నువ్వు చిన్నపిల్లవి. సరే, మీ జోనర్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు ఇష్టం నీకు? ఐ మీన్ నువ్వు కాకుండా. నువ్వంటే నాకు ఇష్టం యాక్చువల్లీ, నా ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్. నీకు ఎవరు ఇష్టం? నాకు అందరూ ఇష్టం. మొత్తం అందరు ఇష్టమా? పిల్లలు దేవుడు చల్లని వారి కప్పడం మీద కానీ కరుణామయులు. సరే, చాక్లెట్ ఇష్టమా నీకు బాగా? ఇష్టం. డాడీకి ఉంటారా? అంటే నీకు ఇష్టమైన ఫుడ్ తినేస్తారా? అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మేము సీరియల్ కానీ సినిమాలు కానీ కొంచెం ఆర్టిస్టులు ఉన్నారంటే ఫుడ్ ఆపేస్తుంటారు. అంటే చిన్నపిల్లలు నాకు తెలియదు, అందుకే నేను అడుగుతున్నాను. మీ డాడీ ఇప్పటి నుంచి నీకు ఏమన్నా డైట్ మెయింటెనెన్స్ ఇలాంటివి ఏమన్నా చెప్తున్నారా? లేదా? చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నావా? చేస్తా. చూసి నేర్చుకోండి. 12 years
అప్పుడు ఎక్సర్సైజ్ 10 మనం ఇయర్స్ లోనే పొద్దున్నే చేస్తారు లేవం. అందరూ ఆ? 10 ఇయర్స్ లోనే చేస్తారు అందరూ. అంటే అందరూ ఏం చేయట్లేదు, ఇప్పుడు చాలా మంది మంచి ఉన్నారు. సో మార్నింగ్ ఎప్పుడు లేస్తావు నువ్వు? మార్నింగ్ 6. షూటింగ్ ఉంటే 5 షూటింగ్కా? స్కూల్కి స్కూల్కి కూడా 5 o'clock లేస్తావు. ఎప్పుడు నేను లేయను, పడుకుంటావు? మమ్మీ లేపుతుంది. జీవి లేవదంటే అంటే మమ్మీ లేపుతారంట. మమ్మీలు ఓకే సరే, మీ మమ్మీ నిన్ను 5 o'clock లేపుతారు, అప్పుడు నువ్వు లేస్తావు. మళ్ళీ సాయంత్రం నువ్వు పడుకుంటావు, మమ్మీ పడుకోబెడతారా? నేను సాయంత్రం పడుకోను, నైట్ పడుకుంటావా? నైట్ పడుకుంటా. ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఇది కూడా మీ డాడీ ఇచ్చారా? నా బ్రెయిన్లో నుంచి వస్తుంది అన్ని. బోస్ గారు సెకండ్ డే ఇవి ఎందుకు పెట్టారండి? రోస్ట్ నేను చేద్దాం అనుకుంటా, నన్ను రోస్ట్ చేస్తాను. సరే మార్నింగ్ 5 o'clock అమ్మ లేబుద్ది, నువ్వు లేస్తావు. నైట్ లేట్ పడుకుంటావా, తొందరగానే పడుకుంటావా? 9. షూట్ ఉంటే కూడా 9. షూట్ ఎన్ని గంటలకు అయిపోతుంది నీకు? షూట్ 9కి 10కి అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి ఎంత అవుద్ది? ఇంటికి వచ్చేసరికి అంత అవుతుంది. అదే నన్ను అడుగుతాడండి, మీ ఇంటికి వచ్చేసరికి ఎంత అవుద్ది అంటే 11 అవుతుంది. 11కి అవుద్ది. నెక్స్ట్ డే మళ్ళీ షూట్ ఉందనుకో, 11కి వచ్చి నువ్వు తిని పడుకునేసరికి 12 అవుద్దా? 12 అవ్వదు, ఎంత అవుద్ది? 11:30 అవుతుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ బీటీఎస్ అందరూ. ఓకే, సో 11:30కి పడుకుంటావు, 5కి లేచేస్తావు మళ్ళీ లేపితే షూటింగ్ ఉంటే? ఏడుస్తూ లేస్తా. ఏడుస్తూ లేస్తావా? పాపం పొద్దున్నే నిద్ర లేస్తావు నువ్వు. అలా లేయను, మంచిగా ఏడిచి లేస్తా. మంచిగా ఏడుస్తావా? మంచిగా ఎలా ఏడుస్తారు? ఇప్పుడు నేను ఏడిస్తే క్యూట్ గా ఉంటాను కదా. నేను ఏడిస్తే చాలా సన్నాలు ఉంటుంది, నాకు అర్థమైంది నీ ఫేస్లో. కరెక్ట్ ఆన్సర్. రికార్డింగ్ అవుతుంది, మళ్ళీ ఎలా మాట్లాడతా? సీనియర్ హోస్ట్ని పట్టుకుని హోస్ట్ని రోస్ట్ చేస్తున్నావు తెలుసా నువ్వు? ఓకే, ఇందాక నన్ను సీనియర్. అది యాక్టింగ్ లో అంటే యాక్టింగ్ లో సినిమాలు ఎక్కువ చేసావు, సీరియల్స్ ఎక్కువ చేసావు కాబట్టి అందులో సీనియర్. ఓకే, మీరేం చేశారు? మీరేం సినిమా సీరియల్స్ చేశారు? ఇవి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. నేను ఇప్పటికి 10 సీరియల్స్ చేశా. ఏమేమి ఉన్నాయి? 20 అంటే ఇప్పుడు సడన్ గా అంటే అది తు అందరు చలో తు నై చలోంగి దేకుంగి